ధాన్యం కొనేదెప్పుడు? వానాకాలం సాగుకు సమాయత్తం అయ్యేదెప్పుడు? ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నల పరిస్థితి. డెడ్లైన్ దాటినా ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. 5% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ఓవైపు రుతుపవనాలు కేరళని తాకడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అలర్ట్ సైతం జారీ చేసింది. దీంతో వర్షం వస్తే ధాన్యం తడుస్తుందని, ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. ఒడ్లు రింపినాం బస్తాలు నిన్న వానకు నాన్నే మొత్తం కాలువ తీసి పెట్టినాం. ఇక మా ఒడ్లు అయితే కాంట పెడతలేరు, అవి పంపిస్తలేరు. పెద్ద పెద్ద కూట్లు 400 బస్తా, 500 బస్తా, 600 బస్తున్నవి పంపిస్తాను. ఇక 60 బస్తాలు, 50 బస్తాలు, 40 బస్తాలు ఉన్నవి మాత్రం పట్టించుకుంటలేరు. ఏమంటారు, పంపిస్తాం అంటాను. పంపిస్తాను అన్నబట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది. రేపటికి పోసి నెల రోజులు అవుతుంది. సంచులు ఇచ్చి 10 రోజులు ఇవ్వాలి. లారీలు ఇవాళ ఒక లారీ వచ్చింది, లారీ దింపిళ్ళు, ఆ లారీ అన్నీ ఉంది, ఇంకో లారీ వస్తుంది అన్నారు. ఇంతవరకు గతి లేదు లారీ. మరి ఒడ్లకి ఇంత పెట్రోల్ అనేది అన్న పోసి తలగబెట్టినా మండినా మంచిగుండు. ఏం చేస్తాం? పండిన వాళ్ళు ఒక తీరున్నారు, పండిన వాళ్ళు ఒక తీరున్నారు. అట్లా మునుగుతానం, ఇట్లా మునుగుతానం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 73.89% ధాన్యం సేకరణ మాత్రమే పూర్తయింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా ఉండగా నిన్నటి వరకు కొనుగోలు చేసింది 8 లక్షల టన్నులు మాత్రమే. నెల రోజుల నుంచి తమ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని రైతులు చెప్తున్నారు. రేపు మాపు అంటూ రోజులు గడుస్తున్నాయని, ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవటం కష్టంగా ఉందని అంటున్నారు. కేపీ మార్కెట్ సెంటర్లో 17వ తారీఖు వచ్చిన వడ్లు ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించడం లేదు. భారతాన్ని అడిగితే సీరియల్ టు సీరియల్ అంటున్నారు. మాకంటే వెనకకొచ్చిన 15 నంబర్ అతనికి భారతాన్ని ఇచ్చి కూడా మేము 17వ తారీఖు వచ్చిన వడ్లకు ఈ పూట కూడా భారతాన్ని అడిగితే ఇవ్వట్లేదు. మా సమస్యలు ఏంటి అని అంటే సీరియల్ టు సీరియల్ అంటారు. వెనక వరుసలు ఉన్న సీరియల్ ముందుకు పోతున్నాయి, ముందు వరుసలు ఉన్న సీరియల్ వెనక పోతుంది. ఇది అధికారుల వైఫల్యమా లేకపోతే రైతుల మనోవేదన అనేది మాకు ఎలాంటి సమస్య అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు వాళ్ళు. మీ 20, 22, 23 రోజుల నుంచి ఎండలనక వానలనక 6 నెలలు కష్టపడి అమ్ముకోవడానికి నెల రోజుల నుంచి తిరిగినా కూడా మా వడ్లు ఇక్కడనే మిగిలిపోతున్నాయి. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, మమ్మల్ని గుర్తించే అధికారులు కూడా లేరు. ఎంతో కాలంగా పెండింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉంది. 5% కొనుగోలు చేయకుండా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ మహబూబాద్ జిల్లాలో కొంత హార్వెస్టింగ్ కావాల్సినటువంటి ధాన్యం ఉండగా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యము దాదాపు 60% కొనుగోలు జరిగింది. అయితే జనగామ జిల్లాలోను భూపాలపల్లి ఈ 2 జిల్లాల్లో మాత్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక జనగామ జిల్లా లోపల వర్షాలు పడే సూచన ఉండడంతో రైతుల పేరుతో 42 నుంచి 43 కిలోలు తరుగు తీసుకుంటూ దాదాపుగా 2 కిలోలకు పైగా తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు. సో జనగామ జిల్లాకు సంబంధించి గన్పూర్ మండలం లోపల దాదాపుగా 18 కొనుగోలు కేంద్రాల లోపల 43 నుంచి 44 కిలోలు తరుగు పేరుతో దోచుకుంటుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క రైతు కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత 24 రోజులు యావరేజ్ గా ఒక్కొక్క రైతుకు ధాన్యం అమ్ముకోవడానికి పడుతుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బంది. సో దీనికి ప్రధాన కారణము అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడము, అటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ మిల్లర్లతోని నూటగా సమన్వయ సమావేశాలు లేకపోవడంతో ఈ స్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపుగా 25-26% వరకు ధాన్యం ఇంకా కళ్ళలోనే ఉంది. మరోవైపు మిల్లర్ల దగ్గర అప్లోడ్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ఇక ఈ రోజు నుంచి రేపటి లోపు ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి తిరిగి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం దాపురించిన సిచ్యువేషన్. ఇక నిన్నటి వరకు చూసుకుంటే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 90%, ములుగు జిల్లా లోపల 90% కొనుగోలు పూర్తయినా కూడా మిగతా 4 జిల్లాల లోపల మాత్రం మందకొడిగా కొనుగోలు జరుగుతూ ఉంది. అక్కడ రైతులు ఇంకా వేల సంఖ్యలో
కొనుగోలు కేంద్రాలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవైపు టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేవు, ధాన్యం కాంటాలు సరైన సమయానికి కావట్లేదు, కాంటాలు అయినా కూడా మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్ళడానికి కూడా దాదాపు 10 రోజుల సమయం పడుతోంది. ఇదంతా కూడా భారం రైతులపైనే పడుతోంది. నెల రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇప్పటికైనా పూర్తి స్థాయి ధాన్యం లిఫ్ట్ చేయకపోతే వర్షం పడితే పూర్తిగా అన్నదాత ఆరుగాలం శ్రమించినటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దే సిచ్యువేషన్. ఇక అధికారులు పూర్తిగా స్పందించి పూర్తిగా ఎక్కడైతే ధాన్యం స్టాగ్నెట్ అయిందో అక్కడ ఇతర మండలాల నుంచి అటు ఆమల్ని తీసుకొచ్చి పూర్తిగా ధాన్యం త్వరగా కొనుగోలు పూర్తిగా డిమాండ్ అయితే వెళ్తుంది. ఇక ఈ రోజు వరకు పూర్తిగా మరొక 25% వరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండడంతో ప్రభుత్వ అధికారుల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి అయితే వస్తుంది. ఇక వర్షానికి ముందే కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ అయితే ప్రధానంగా రైతుల నుంచి వినిపిస్తుంది. ఇక అధికార యంత్రాంగం ఏ మేరకు ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.